హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బృందం చిట్టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ ఛానల్లో సాఫ్ట్గా ఫ్రెష్గా ఇంట్లోనే పనీర్ ఎలా చేసుకోవాలనేది కంప్లీట్ వీడియోలో చూద్దాం. అందుకోసం అయితే ఫస్ట్ ఇక్కడ నేను 1 లీటర్ మిల్క్ తీసుకొని ఆ మిల్క్ని బాయిల్ చేసుకుంటున్నాను. సో 15 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్ కట్ చేసుకుంటూ మనం మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. సో ఫ్రెష్గా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట పనీర్. ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయితే ఇప్పుడు చాలా న్యూస్లో కూడా వస్తుంది, లైక్ పనీర్ బయట ప్రాసెస్డ్ ఫుడ్ తినొద్దు అని. అదే మనం ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా తినొచ్చు. సో ఇక్కడ 1 లీటర్ పాలకి నాకు ఒక 50 గ్రామ్స్ అట్లా వచ్చినట్టున్నాయి పన్నీరు. 50 గ్రామ్స్ కంటే తక్కువనే ఇంకా. సో మీ క్వాంటిటీని బట్టి మీరు మిల్క్ తీసుకోండి. ఇక్కడ నేను 1 లీటర్ మిల్క్ని ఇలా బాయిల్ చేసుకుంటున్నాను. మిల్క్ బాయిల్ అయిన తర్వాత అందులోకి నేను నిమ్మరసం యాడ్ చేసుకున్నాను. ఒక మీడియం సైజు నిమ్మకాయని కట్ చేసుకొని అందులోకి హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి కలుపుకొని ఆ కంప్లీట్ నిమ్మరసాన్ని నేను ఇందులోకి యాడ్ చేసుకొని పాలు విరగొట్టుకుంటున్నాను అనమాట. సో మీరైతే ఇప్పుడు వినిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ లెమన్ ఆర్ వినిగర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో పాలు ఇలా విరిగిన తర్వాత మనం ఒక వైట్ క్లాత్ తీసుకోవాలన్నమాట. ఆ వైట్ క్లాత్లోకి ఈ కంప్లీట్ మిశ్రమాన్ని వడగట్టుకోవాలి. ఈ వాటర్ని అంతా వడగట్టుకొని, అంటే వీడియో కంప్లీట్గా మీరు ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. హ్యాపీగా హెల్తీగా ఇంట్లోనే మీరు స్పాంజీ పన్నీర్ ఇంట్లోనే చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. సో వెజిటేరియన్స్కి అయితే చాలా మంచి రెసిపీ. సో విరిగిన పాలని ఇలా ఒక వైట్ క్లాత్లో వడగట్టుకోవాలన్నమాట. సో మనం లెమన్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి మనం ట్యాప్ వాటర్తోని కడుక్కోవాలి, ఎందుకంటే కొంచెం లైమ్ ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసుకొని ఆ క్లాత్ని టైట్గా కట్టుకోవాలన్నమాట. క్లాత్లో పన్నీర్ని కట్టుకొని ఒక 10 మినిట్స్ ఏదైనా ఒక బరువైన వస్తువు దానిపైన పెట్టి ఒక 10 మినిట్స్ అలాగే ఉంచుకుంటే మనకు కంప్లీట్గా షేప్ వస్తుంది. 10 మినిట్స్ తర్వాత ఇలా చూస్తే మనకు పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, 1 లీటర్ పాలకి ఇంతే పన్నీర్ వచ్చింది. 50 గ్రామ్స్ కంటే తక్కువనే ఉండొచ్చు ఇవైతే. సో మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. నాకైతే పన్నీర్ చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే అయిపోయింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి ఎంత స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పాంజ్గా వచ్చింది ఫ్రెష్ పన్నీర్. ఇంట్లోనే చేసుకోవచ్చు మనం, బయట కొనాల్సిన అవసరం లేకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.